హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. మా ఫ్రెండ్ వాళ్ళైతే రీసెంట్గా ఇల్లు తీసుకున్నారండి. అంటే అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నారు. ఇంకా గృహప్రవేశానికి అయితే రమ్మంటే ఇక మేము వెళ్ళినాము. ఇల్లు అయితే మీకు ఎట్లా ఉందనేది చూపిస్తా. నాకైతే బాగా నచ్చింది. ఇన్ని రోజులు ఇక మా బిల్డింగ్లోనే ఉండేవాళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాక కొంచెం బోర్ అనిపించింది. మిన్నుకి అన్ని డ్రెస్సెస్ అన్నీ చూపించినాయి కదా మీకు, కుట్టినవని. ఇవన్నీ కూడా మా ఫ్రెండే కుట్టింది. ఇందాక మెట్ల దగ్గర ఉంది కదా, తనే మా ఫ్రెండ్. ఇంకా దూరం వెళ్ళిపోయింది, కొంచెం మంచిగా అనిపిస్తలేదు, కానీ ఇంకా తప్పదు కదా, మంచిగా ఇల్లు తీసుకున్నారని అయితే హ్యాపీగా ఉంది. అక్కడ చైర్లో కూర్చుంది అయితే మా ఓనర్ ఆంటీ. ఇంకా మా ఓనర్ ఆంటీ, నేను, మా ఇంకొక ఆంటీ, ముగ్గురం కలిసి అయితే వెళ్ళినాము వాళ్ళ ఇంటికి. పూజ అంతా అయిపోయింది, పొద్దున్నే గృహప్రవేశం అయిపోయింది. ఇంకా హోమం చేయించుకున్నారు, ఇంకా సత్యనారాయణ వ్రతం కూడా చేసుకున్నారు. ఇప్పటికైతే సామాన్ అయితే ఏం సర్దలేదు, జస్ట్ వాళ్ళు వెళ్ళి నిద్ర చేయాలి కదా, అందుకని కొద్దిగా బట్టలు అవి ఇవి తీసుకొని అయితే వెళ్ళిర్రు. ఇంకా వంట కావాల్సినవి కూడా తీసుకొని వెళ్ళిర్రు. ఇదిగోండి సత్యనారాయణ వ్రతం జరిగిందని చెప్పిన కదా, ఇదిగోండి అంత ఇట్లే ఉంది. మేము కొద్దిగా లేట్గా వెళ్ళినాము, పూజకైతే అందలేదు. ఇది ఇంతకుముందు చూపించింది అయితేనేమో హాల్లోకి వెళ్ళి లోపలికి వస్తే ఇదైతే డైనింగ్ ఏరియా. ఇంకా డైనింగ్ ఏరియాలో నుండి ఇదైతే బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్. కొంచెం బట్టలు అవన్నీ కొద్దిగా చిందరవందర ఉన్నాయి. కాకపోతే నేను ఇల్లు చూపిద్దాం మీకు అని ఎట్లుందనేది చూపిద్దామని అయితే వీడియో తీసిన. ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం సర్దిన తర్వాత మీకు నీట్గా మంచిగా చూపిస్తా. ఇదేమో వాష్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా మంచిగా వచ్చింది. ఇంకా బెడ్రూమ్ నుండి హాల్లోకి మళ్ళీ డైనింగ్ ఏరియాకి వస్తే ఇది వచ్చేసి కిచెన్ కూడా చాలా మంచిగా ఉంది, పెద్దగా. వీళ్ళు ఇప్పుడైతే కబోర్డ్స్ అవేం పెట్టించుకోలేదు, ఇంకా వాళ్ళు ఎట్లా కట్టిస్తే అట్లనే వెళ్ళిర్రు. ఇదిగోండి ఇక్కడ మంచిగా చక్కగా పూజ కూడా చేసుకున్నారు పొద్దున. ఎంతైనా సొంత ఇల్లు ఉంటే అదో వేరే కదా ఫ్రెండ్. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా చూపిద్దాం ఇల్లు ఎట్లుంది అనేది. ఇదేమో వాష్ ఏరియా, కిచెన్లో ఒక వాష్ ఏరియా వచ్చింది. వీళ్ళకు 2 వచ్చినాయి, ఇంకొకటి బెడ్రూమ్లో బాల్కనీ వచ్చింది. ఇట్లా కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తే ఇదిగోండి ఇదేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి. ఇప్పుడు ఇదిగోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మంచిగా పెద్దగా ఉంది. ఇప్పుడు కలర్స్ ఏంటంటే ఓన్లీ బిల్డర్ ఇచ్చిన కలర్స్నే వీళ్ళు అట్లే ఉంచేసారు. ఇంకా ఫ్యూచర్లో మార్చుకుందాం నచ్చిన కలర్ అన్నట్టు. ఇప్పటికైతే పిల్లలు కూడా చిన్న పిల్లలు ఏదైనా గీచినా కూడా కలరు పోతాయి, మంచిగా ఉండేవి కదా, అందుకని వేయలేదు. ఇదిగోండి ఇట్లా బాల్కనీస్కి మంచిగా రాడ్లు వచ్చినాయి కదా, మనం ఏమన్నా చెట్లు పెట్టినా కూడా కింద పడకుండా మంచిగా ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు ఈ బెడ్రూమ్ పక్కనే ఇంకొక వాష్రూమ్ వచ్చింది, అంటే కామన్ బాత్రూమ్ అన్నట్టు ఇది. ఇంకా రెండిటికి కూడా వీళ్ళు వెస్ట్రనే పెట్టించుకున్నారు. ఇదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. మరోసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం మంచిగా సామాన్ అంతా సర్దిన తర్వాత మీకు మళ్ళీ వీడియో కావాలంటే వీడియో షూట్ చేసి అయితే పెడతాను. ఇది వాటి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే కనుక చూస్తే మాత్రం సబ్స్క్రైబ్